యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలైటాటం వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలో ప్రధానమైన ఒక వ్యాసాన్ని అధ్యయనం చేద్దామా, విశ్లేషిద్దామా, అనాలిసిస్ చేద్దామా, చూద్దాం. ఈ పత్రికలోని ఈరోజు హెడ్డింగ్ ఏమన్నదంటే అండి, సావర్కర్ వర్కర్ కట్టుకథలు చరిత్ర సత్యాలు అంటూ హెడ్డింగ్ అండి. ఇప్పుడు చాలామంది వర్కర్లను మనం చూసినాం. లేబర్ని వర్కర్ అంటాడు, కష్టపడేటోళ్ళని పనిచేసేటోళ్ళని ఇంగ్లీష్లో వర్కర్ అంటారు, సామాజిక సేవలు అందిస్తున్న వాళ్ళని సోషల్ వర్కర్ అంటారు. ఆర్ఎస్ఎస్ గాంధీని చంపేసిన గాడిసే వచ్చిన సంస్థ ఏదైతుందో, గాంధీని చంపిన గాడ్సే, గాంధీని చంపించిన ఆర్ఎస్ఎస్ కూడా స్వచ్ఛంద సంస్థ అనట, ఎన్జిఓ అట. సాక్షాత్తు మన డాడీ మోడీ చెప్తున్న మాట, ఎర్రకోట మీద నుండి జెండెగిరి చెప్తున్న మాట. విడ్డూరం, వింత, ఆశ్చర్యం. అస్సలు సిసలైన సోషల్ వర్కర్కి, సంఘ సేవకురాలైనటువంటి మదర్ తెరిసా, ప్రపంచానికి ఆమె పెళ్లి కాకుండా మదర్ అని ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఆమెను భూతంగా, సైతానుగా, మత మార్పిడిగా, ఒక శూర్పణ లెక్క ఇది చేస్తూ ఉంటారు. మహాత్మా గాంధీని చంపిన సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ ఏదైతుందో, వాళ్ళ ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించిన గాడ్సేనేమో ఆ సంస్థనట ఎన్జిఓ అట. అంటే ఎన్జిఓ ఈ సంస్థను పెట్టిన సావర్కరు, నడిపించిన సావర్కరు అంటే ఎన్జిఓ సోషల్ వర్కర్ అట. అరే, ఇక రక్తాన్ని చెమటని ఇట్లా చేసిన వాళ్ళని వర్కర్ అంటారు. ఒళ్ళు అమ్ముకునేటోళ్ళని కూడా సెక్స్ వర్కర్ అంటారు. పెద్ద ఆశ్చర్యం అది. కొత్తలో 2-3 దశాబ్దాల క్రితం వ్యభిచారం చేసేటోళ్ళని, వాళ్ళని సంస్కరించి, వాళ్ళని జనజీవన స్రవంతిలో మంచి వాళ్ళకు ఉద్యోగం ఉపాధి చేసేది పోయి, వాళ్ళు సెక్స్ వర్కర్ అని వాళ్ళకు కూడా ఒక ట్యాగ్ పెట్టిండండి. గాంధీని చంపేసిన వీళ్ళు కూడా వర్కర్ అని పెట్టిండండి. సావర్కర్. ఈ సావర్కర్ అయినా అసలు ఈయన ఎవరు? ఇప్పుడు డాడీ మోడీ అంటాడు కదా, ఏమంటాడు? నేను ఈ భారతదేశ జనాలకి చౌకీదారుని అంటాడు, సేవకుడు అని అంటాడు. ఆయన అమెరికన్ మోదాని, ఆదాని, మోదాని అని అర్థమైపోయింది. అంటే ఉత్తర పైన ట్యాగ్ పెట్టుకొని, ఇప్పుడు ఉదాహరణకి పులి ఉన్నది అనుకోండి, మేకకు మొత్తం రంగేసి బొమ్మలేసి చారకలేసేసి దానికి పులి అని పెడితే పులి అవుతుందా? ఆదాని అంబానీలకు ఏమో నువ్వు కాపలా ఉంటావు, నా భారత ప్రజానికాన్నేమో దగా చేస్తావు, మాకు సేవకుడు అంటావు, మాకు చౌకీదారు అంటావు. గాంధీని చంపిన గాడ్సేని నడిపించింది నువ్వు సావర్కర్, నువ్వు సోషల్ వర్కర్వా? చూద్దాం అసలు ఇదేందో. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెట్రోలియం సహజ వాయువుల శాఖ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చాలా నిరసనకు జుగుప్సకారణమైంది. శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వినాయక దామోదర్ సావర్కర్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సాయిద్, భగత్ సింగ్లు 4 వదనాలను ఆ పోస్టు చిత్రించిందే. అడుగున స్వాతంత్రం వారిచ్చిన కానుక, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యమని రాయడమే నిరసన తెచ్చిందని సులభంగానే అర్థమవుతుందండి. బ్రిటిష్ వలస ప్రభుత్వం సావర్కర్ అండమాన్లోని సెల్యులర్ జైల్లో నిర్బంధించినప్పుడు బయటికి రావడం కోసం కాళ్ళ వేళ్ళబడే క్షమాపణ చెప్పడం బాగా తెలిసిందే. మళ్ళీ 1948 మహాత్మా గాంధీ హత్య కేసులో
విచారణ కమిషన్ తనను దోషిగా నిర్ధారిస్తే కేవలం సాక్ష్యాలు లేవన్న సాంకేతిక కారణంతో కోర్టు విడిచిపెట్టింది. ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు సరసన బ్రిటిష్ వారితో కుమ్మకైన ఒక తైనాతికి కుట్రదారుడికి చోటు కల్పించడం అంటే దిగ్భ్రాంతికరం, చరిత్రను తారుమారు చేయడమే అవుతుంది. 2003లో వాజ్పేయి హయాంలో ఆయన చిత్రాన్ని పార్లమెంటులో ప్రతిష్ఠించడం వా 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 ఏమి విడ్డూరం. పోర్టు బైర్ విమానాశ్రయానికి వీర్ సావర్కర్ పేరు పెట్టడం, ప్రధాని మోడీ ఆయన మంత్రులు బీజేపీ నేతలు సావర్కర్ భజన చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన జయంతి రోజున భరతమాత నిజమైన పుత్రుడిగా ఆయనను మోడీ కీర్తించారు. ముస్లింల పట్ల విషపూరిత విద్వేషం అనే సావర్కర్ సిద్ధాంతం ఆర్ఎస్కు మూలం కనుకనే ఇంతటి ఆరాధన. సావర్కర్ను ఎప్పుడు విరోచితంగా చూపించడానికి ప్రధాన మీడియా సోషల్ మీడియాలు కూడా సంఘ పరివారకు సాయం అందిస్తున్నది. కోట్ల రూపాయలు గుమ్మరిచ్చాయి, లక్షల మందిని బ్రోకర్లను పెట్టించాయి. సోషల్ మీడియాను మొత్తం ముంచెత్తుతుంది, దొరలు చేస్తుంది, దొంగలు చేస్తుంది, హంతకులని, దేశద్రోహులని దేశభక్తులు చేస్తుంది, దేశద్రోహులు చేస్తుంది. చూడండి, మన భారత మాత ముద్దు బిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ అత్యున్నత గౌరవ ప్రతిష్టాత్మకమైన పురస్కార గ్రహీత. ఏంటిది? భారతరత్న. ఈ భారతరత్న ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న ఇప్పుడైనా కానున్న భారతరత్న, ఇంతకుముందు ఆయన ప్రధాని ఉన్నప్పుడు ఆయన భారతరత్న, ఈయన కూడా భారతరత్న ఇవ్వాలని బీజేపీలో వాళ్ళు అనుకోవడం అండి. అసలు భారతరత్న పుట్నాలు పెంచడం. అసలు ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, మాదొక స్వచ్ఛంద సేవా సంస్థ. మా స్వచ్ఛంద సేవా సంస్థలంటిని ఒక సంస్థ వస్తుంది, వాళ్ళ పని అది ఏమి లేదండి. మా ఆసనంకి వస్తారు, నీకు ఒక అవార్డు ఇస్తాం, నేను సన్మానం చేస్తాం, మినిస్టర్ని తీసుకొని వస్తాం. అయితే ఏం కావాలట? డబ్బులు. ఎంత? 25,000. ఇట్లా ఓ 50-60 మంది దగ్గర, అవసరమైతే 100 మంది దగ్గర గ్యాదర్ చేస్తారండి. ఇట్లా పెడుతున్న మళ్ళీ లక్షలు గ్యాదర్ చేస్తారండి. బట్టల కంపెనీ వాళ్ళు, మెమోంటెస్ ఇచ్చేటోళ్ళు, రవీంద్ర భారత్ కిరాయి తీసుకునేటోళ్ళు, భోజనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పాన్సర్. వీళ్ళ దుకాణం ఏం చేస్తారంటే, ఇక అక్కడ మినిస్టర్ పేరు చెప్తే మినిస్టర్ రాడు. ఇక వీళ్ళే ఉంటారు, ఉదయం నుండి సాయంత్రం వరకు అవార్డులు ఇస్తూ ఉంటారండి. ఉదయం నుండి సాయంత్రం అక్కడ ఎవరు ఉండరు, ఎవరు అవార్డు తీసుకుంటారు, వాళ్ళే నిలబడి కూర్చొని ఉంటారు. ఒక్కోసారి ఆగండి టైం అవుతుంది, నా అవార్డు ఇట్టి నాకు చాలా నగ్గపోయి పోవాలా, టైం లేదు, బస్సులు అంటే. భారతరత్న కూడా ఇట్లా అయిపోయిందండి, పద్మశ్రీ అవార్డులు కూడా ఇట్లా అయిపోయిందండి, నోబెల్ బహుమతులు కూడా యుద్ధోన్మాదులు ట్రంప్ దగ్గర మొదలు పెడితే ఈ కంపుగాన్లంతా అవార్డులకి అవమానకరంగా, సన్మానానికి సంస్కారం లేకుండా చేసి పడేస్తానండి. ఇప్పుడు ఈ భారతరత్న అవార్డు గ్రహీతకి ఏమనుకుంటున్నా, సావర్కర్ గురించి, ఈయన గురించి తెలుసుకుందామండి. అత్యంత ముఖ్యమైన వాస్తవం ఏంటంటే, సావర్కర్ జీవితంలో రెండు విభిన్న దశలున్నాయి. అండమాను జైల్లో నిర్బంధించడానికి ముందు, అక్కడి నుంచి విడుదలైన తర్వాత తొలి దశలో ఆయన ప్రధాన జాతీయోద్యమంపై అసహనంతో ఉన్న ఆవేశపూరిత యువకుడు, హత్యల వంటి వాటితో తొందరగా ఏదైనా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరుకున్న వ్యక్తి. ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో 1850 చరిత్ర రాసి హిందూ సమాజాన్ని పీడిస్తున్న కుల విభజనలకు వ్యతిరేకంగా నిలిచినవాడు. మిత్రమేళ అనే రహస్య సంఘంలో చేరిన ఆయన తర్వాత తానే అభినవ భారత్ అనే మరో రహస్య సంస్థ స్థాపించాడు. పూణెలోని ఫెర్గుసన్ కాలేజీలో పట్టభద్రుడైన తర్వాత సావర్కర్ న్యాయశాస్త్రం చదివేందుకు లండన్ వెళ్ళాడు. నూజాని
గారిబాల్డి వంటి కుహన జాతీయవాద ఇటాలియన్ నేతల ప్రభావంతో ప్రేరణ పొందాడు. లండన్లో ఉండగా 1909లో భారత ప్రభుత్వ కార్యదర్శి సహాయకుడిగా ఉన్న విలియం హార్ట్ కర్జన్ వైలిని హత్య చేయవలసిందిగా మదన్ లాల్ ఢింగ్రా అనే భారత యువకుని ప్రోత్సహించాడు. ఆ పని చేసిన ఢింగ్రాను బ్రిటిష్ వారు ఉరితీశారు. సావర్కర్ పైన కూడా అనుమానాలు వచ్చిన నిర్దిష్ట ఆధారాలు లభించలేదు. ఈలోగా సావర్కర్ సోదరుడైన గణేష్ బాంబులు నిలువ చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. ఇందుకు ప్రతీకారంగా అభినవ భారత్లో మరో సభ్యుడైన అనంత్ ఖన్రే నాసిక్లో మెజిస్ట్రేట్ను కాల్చి చంపాడు. ఖన్రే తదితరులు అనేక మందిని అరెస్టు చేసినప్పుడు వారి దగ్గర సావర్కర్ రాసిన లేఖలు, లండన్ నుంచి పంపించిన రివాల్వర్లు పట్టుబడ్డాయి. పోలీసులు లండన్కు ఒక అరెస్టు వారెంట్ పంపగా సావర్కర్ 1910 మార్చి 11 లొంగిపోయాడు. ఇండియాకు తీసుకువస్తుండగా మార్షల్ రేవులో అతను ఓడ దూకి పారిపోయాడు. అతను మళ్ళీ అరెస్ట్ చేయగా ఫ్రాన్సు, ఇంగ్లాండ్లో చాలా అలజడి జరిగింది. ఆయన అభ్యర్థులు చివరకు తోసివేయబడగా ఇండియాకు తీసుకొచ్చారు. 50 ఏళ్ళు జైలు శిక్ష పడగా పేరు మూసిన అండమాన్ జైలుకు 1911లో తరలించారు. సావర్కర్ జీవితంలోని ఈ దశనే మన స్కూల్ పిల్లలు పాఠాలు చెప్తున్నాం. అండమాన్ జైలుకు వెళ్ళగానే సావర్కర్ బ్రిటిష్ పాలకులను క్షమాభిక్ష తతంగాన్ని మొదలుపెట్టాడు. చూడండి, స్టార్ట్ ఇంటర్వ్యూల వరకు ఒకటి జరిగింది. ఇక ఇంటర్వ్యూల నుండి చూడండి, 1911లో ఆయన సమర్పించుకున్న మొదటి పిటిషన్ ఇప్పుడు లేదు, కానీ దాని గురించిన ప్రస్తావన 1913 నవంబర్ 14 ప్రభుత్వ హోంశాఖ సభ్యుడికి రాసిన రెండో పిటిషన్లో ఉంది. అర్థమైందా అండి? ఏం లేదండి, చూడండి, మనం అనుకున్నాం ఇంతకుముందు ఒకటి రెండు సార్లు చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఈ భారతదేశంలో హరప్పా, మొజందర్ అని సింధు నది ప్రక్కన ఎక్కడైతే నదులు ఉంటాయో నదుల దగ్గర నీళ్లు తాగవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, పశువులను పెంచుకోవచ్చు. మానవ చరిత్ర మొత్తం నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది. ఈ భారతదేశం అనే ఈ ప్రాంతంలో కూడా సింధు నది, గంగా నది ప్రక్కన హిండస్ పర్వత శ్రేణుల దగ్గరన మన మూలవాసులు, మన భారతీయులు అక్కడ బ్రతికిందండి. మన మూలవాసులు అంటే ఎవరు? ద్రవిడులు ఉంటే మళ్ళీ అక్కడ సింధు నాగరికత అక్కడికి కూడా ఉన్నది కదా. అంటే ఏం లేదండి, దాంట్లో అక్కడ డెడ్ బాడీని తవ్వకళ్ళలో తీసిన డెడ్ బాడీ డిఎన్ఏ చేస్తే నీ డిఎన్ఏ నా డిఎన్ఏ దక్షిణాది ద్రవిడులకు సంబంధించిన డిఎన్ఏ దొరికిందండి. వారిని మనం చూడండి క్రీస్తుకు పూర్వమే మనము డ్యాములు కట్టినమాట ఉన్నాయి. అక్కడ డ్యాములు ఉన్నాయి, పెద్ద పెద్ద నగరాలు కట్టినాం. హైదరాబాద్లో వానొస్తే మొత్తం మునిగిపోతుంది, లెక్కపత్రం లేకుండా. ఆ రోజు 2000 మందికి నైజాం సర్కార్ భాగ్యనగరం నిర్మిస్తే ఇప్పుడు 2 కోట్ల మంది అయినరు. కాలువలు, చెరువులు మొత్తం చేసిన తర్వాత వానొస్తే మొత్తం సముద్రం అయిపోతుంది. కానీ ఆ రోజులనే డ్రైనేజెస్, ఆ రోజునే లెట్రిన్లు, ఆ రోజునే మహానగరాలు, ఆ రోజునే భవంతులు, ఆ రోజులనే నావలలో ఇరాక్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారానికి పోవడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని నడపడం. ఆ లిపి మనకు అర్థం కావట్లే, పాండిత్య శాస్త్రవేత్తలకు అర్థం కావట్లే. లిపి జ్ఞానం ఉన్నది, బండ్లున్నాయి, చక్రాల బండ్లున్నాయి, ఎడ్ల బండ్లున్నాయి, దున్నపోతుల బండ్లున్నాయి, ధాన్య బాడాగారాలున్నాయి. ఇంత అభివృద్ధి చెంది ఉన్నది. ఇంత అభివృద్ధి చెందితే ఎక్కడ ఈటల నుండి సోనియా గాంధీ వచ్చిందని మనం అంటున్నాం కదా, విదేశీయురాలు అంటాం కదా. సేమ్ అట్లనే టర్కీ నుండి ఇరాన్ వరకు. ఇరాన్ అంటే పార్షియన్ భాషలు ఆర్యులు అన్నటోళ్ళు పశువుల కాపర్లు, ఆవులు కాసుకుంటా, గొర్రెలను కాసుకుంటా అక్కడ సారవంతమైన నీళ్ళు లేకపోవడం వల్ల గంగా నది పరివాహక ప్రాంతం సింధు నగర్ పరివాహక ప్రాంతానికి వచ్చిండ్రు. సింధు నాగర
పరివాహక ప్రాంతంకి వచ్చేసి వాళ్ళ కన్ను పడ్డదండి. ఇక్కడ వాడికి గుర్రాలు ఉన్నాయి, మనకు దున్నపోతులున్నాయి. వాడికేమో రథాలు ఉన్నాయి, మన దగ్గర బల్లాలు ఉన్నాయి, వాడి దగ్గర బాణాలు ఉన్నాయి. ఆ బాణాలకు బల్లాలకి ఇనుము సానబెట్టి ఉన్నాయి. మన దగ్గర లేదు. గుర్రాల మీద రావడం వల్ల చాలా అజానుభావులు, 6.5-7 అడుగులు అజానుభావులు, వాళ్ళు ఎర్రగా తెల్లగా, ఇరానీలు ఎట్లుంటారు మనం చూస్తాం కదా. వాళ్ళు వచ్చి మనం పొట్టిగా నల్లగా గట్టిగా బట్టతలతోటి, ముందు పొట్టతోటి వెనుక బుట్టతోటి మన బలహీనములు ఉంటే మనల్ని ఎక్కడికక్కడికి ముక్కలు నరికే. ఎడ్ల బండ్లతోనే మనం వాళ్ళతో యుద్ధం చేయలేకపోతున్నాం. వాళ్ళు గుర్రాలతో వస్తుండ్రు, అజానుభావులు ఉన్నారు. ఇనుప ఆయుధాలు ఉండడం వలన ఓడిపోయిన తర్వాత ఆడోళ్ళనందరినీ రేపులు చేసి పెళ్ళాలుగా చేసుకొని చచ్చిపోయిన వాళ్ళందరినీ చనిపేసిన తర్వాత మిగతా వాళ్ళంతా బానిసలు చేసుకోవడానికి, మిగతా వాళ్ళని బానిసలు చేయడానికే చేస్తే తిరుగుబాటు జరుగుతూ ఉన్నది. ఆర్యుల మీద తిరుగుబాటు జరుగుతున్నది. ఎవడ్రా నువ్వు తెల్లోడా? ఎవడ్రా నువ్వు గుర్రాలు తిన్నట్టోడా? ఎవడ్రా నువ్వు ఆవులను తిన్నట్టోడా? మేము బర్రెలు తిన్నట్టోళ్ళం రా, మేము దున్నపోతులు తిన్నట్టోళ్ళం రా, మేము నల్లోళ్ళము రా అని తిరగబడుతుంటే మళ్ళా చంపుతూనే ఉన్నారు. చంపేస్తే వీళ్ళకి బలవంతులే, వీళ్ళు ద్రవిడులు బలవంతులే. వీళ్ళతోటి కొట్లాడడం అనేది ఎప్పటికైనా ఇబ్బంది కనుక వీళ్ళ మెదడు మీద దెబ్బతీయాలా, వీళ్ళ ఆలోచనల మీద దెబ్బతీయాలా, వీళ్ళు బుర్రల దెబ్బతీయాలా, వీళ్ళ బుద్ధిలో దెబ్బతీయాలా. ఆ రీతిలో వాళ్ళని బానిసలు చేసుకోవాలా. ఆ రీతిలో బానిసలు చేసుకోవాలరే. పిచ్చినా కొడుకులారా, చూడరా మేము ఎంత తెల్లగున్నామో. ఇంద్రుడు రామా దేవుడు, సూర్యుడు రామా దేవుడు. సూర్యుడు గుర్రాల మీద ఉరుకుతా ఉంటుంది చూడరా, మేము గుర్రాల మీద వస్తున్నాం చూడరా. సూర్యుడు తెల్ల ఉంటాడు చూడరా, ఇంద్రుడు చంద్రుడు తెల్ల ఉంటాడు చూడరా, మేము కూడా తెల్లగా ఉన్నాం చూడరా. పిచ్చినా కొడుకులారా, ద్రవిడులారా, పిచ్చినా కొడుకులారా, మీరు పోయిన జన్మలు కుక్కలరా, మీరు పోయిన జన్మలు లక్కలరా, మీరు పోయిన జన్మలు పందులరా, మీరు పోయిన జన్మల గాజులరా, మీరు పోయిన జన్మలో జంతువులరా, పాములురా, పక్షులురా, తేళ్ళురా, కప్పలరా, ఎర్రలరా, జర్రీలరా, ఎర్రినా కొడుకులారా. అప్పుడు మనోళ్ళకేమో అర్థం కాదు, చదువు లేదు, సంస్కారం లేదా. వాళ్ళు అట్లా అన్నారు. మళ్ళీ మేము దేవుని పుత్రులం, దేవుడు అనే సంస్కృతం మాటకి బ్రాహ్మణుడు. అరే మేము తెల్లగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడే, మా దేవుడు బ్రహ్మదేవుడు, తలకాయలను పుట్టినాం రా మేము, బ్రహ్మలం. మేము చెప్పినట్టు వినాలా? అయిపోయిందా? అరే మాకు కండబలం భుజబలం ఉన్నది, బ్రహ్మదేవుడు భుజాల నుండి పుట్టినాం, ఈ రాజ్యమేలే అధికారం మాకే ఉన్నది. 2 అయిపోయిందా? డబ్బులు మొత్తం సంపాదన వ్యాపారం, అరే తొడల నుండి పుట్టినాం రా, ఆర్య వైశ్యులం మేము, సంపాదన మాకే ఉండాలా, వ్యవసాయం మేమే చేయాలా, గోశాలలు మేమే నడపాలా, వాణిజ్యం మేమే నడపాలా. 3 మరి మీరంతెవరు? ద్రవిడులంతా మీరంతెవరు? మీరు పోయిన జన్మల పాపాల పుణ్యంగా కర్మగా ఇగో ఇప్పుడు ఇట్లా పుట్టిండ్రు. ఈ కర్మని మీరు పోగొట్టుకోవాలంటే మనుషుల్లాగా మాకులాగా తెల్లగా ఉండాలంటే, మనుషుల్లాగా మాలాగా బలవంతులు కావాలంటే, మనుషుల్లాగా మీరు మంచిగా కావాలంటే బ్రహ్మదేవుడు రాసిన రాతరా, గీతరా, అది చెడిపోదురా. ఓరి నా పిచ్చి కొడుకులారా, ఇది కర్మరా. ఈ కర్మ నుండి మీరు బయటపడాలంటే మీరు మోక్షం చెందాలంటే మాకు మీరు బానిసగిరి చేయాలరా, భూములను అడగకూడదు, సంపదను అడగకూడదు, విద్యను అడగకూడదు, ఆయుధాలు చేత పట్టద్దు, మాకు ఊడిగం చేయండి రా,
మీరు పాదాల నుండి పుట్టిండ్రా, రేయ్ చండాలరా మా మలాన్ని ఎత్తండ్రా, మేము అక్రమ సంబంధాలు పెట్టుకుంటే, ముడ్డిగడగకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే చండాలం అంటే, వీర్యానికి చండాలం అంటే పుట్టిన చండాలులో మాల మాదిగలరా మీరు మళ్ళా మాల మాదిగలుగాక శూద్రులు అంటే రెడ్డోళ్ళు, కమ్మలు, ఎలుమలు వీళ్ళంతా చాకిరీ చేయడానికి ఉండాలరా మీరు చేయండి. మీరు మొత్తం చేస్తే మీకు మోక్షం వస్తుంది. మోక్షం వచ్చిన తర్వాత స్వర్గానికి పోతారు. స్వర్గం దగ్గర రంభ ఊరసి మేనకలతోనే ఆడొచ్చురా అని చెవుల పూలు పెట్టిండ్రు, కులాల పేరు పెట్టిండ్రు, కుల కట్టుబాట్లు పెట్టిండ్రు. భృగమహర్షి అన్నటోడు క్రీస్తుపురం 500 సంవత్సరాల క్రితము ఆర్యులు వీళ్ళు మనకు పెట్టిండ్రు. ఇగో ఇట్లా మొత్తం పరిపాలిస్తుండండి. క్రీస్తు పూర్వం నుండి ఇట్లా మనం పరిపాలిస్తున్న తర్వాత ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు, అంతకుముందు ముస్లిమ్స్ వచ్చిన తర్వాత మళ్ళా ముస్లిమ్స్ కూడా చూడండి, ముస్లింలు వాళ్ళు ఏనుగుల మీద ఉండి, లొట్టపెట్టెల నుండి, ఒంటెల మీద నుండి, అరబ్బులు కదా, ఒంటెల నుండి వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తుంటే వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళ గుమస్తగిరి చేయడానికి, రాతలు పూతలు రాయడానికి కర్ణాలు ఎవరైతే ఉన్నో కర్ణాలు పి నరసింహరావు అంటారు. అయితే అరబ్బులు ఎడారోళ్ళు అంటారు. అరబ్బులు వీళ్ళే ఇప్పుడు ఈ దేశభక్తులు హిందువులు, బంధువులు, గంగాజల బిందులు అనేటోళ్ళంతా అబద్ధాలు. వీళ్ళ పూర్వీకులు మొత్తం ఇరాన్ నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళు వచ్చినట్లే ఎడారి ప్రాంతం నుండి వచ్చిండ్రు అరబ్బులు వచ్చి యుద్ధం చేస్తుంటే, యుద్ధంలో గెలిచిన తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళకి లెక్కలు రాయడానికి, వాళ్ళకి గుమస్తగిరి చేయడానికి, ఇప్పుడు కర్ణాల్లాగా పి నరసింహరావు కుటుంబాల్లాగా ఎట్లున్నాయో మళ్ళా ఈ అగ్రవర్ణాల ఈ ఆర్య బ్రాహ్మణులు అనటలే మళ్ళా మతం మార్చుకొని పోయినరండి. విన్నారా? వాళ్ళకి మతం లేదు, కులం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. వాళ్ళకి అధికారం కావాలా, అధికార దర్పం కావాలా, బంగారు కావాలా, వజ్రాలు కావాలా. అగ్ర వర్ణాల ముస్లింలు కూడా మీరు చూడండి, చౌదరీలు ఉంటారు. మీరు చూడండి, అగ్రవర్ణాలలో ఇప్పుడు కూడా వాళ్ళ మూలాలు ఉంటాయి. సరే, అట్లా అయిపోయిందండి. అట్లా అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత బాల్య వివాహాలని రద్దు చేసిండ్రు. చిన్నపిల్లల్ని ముసలితో చేయడం, మగోడు చచ్చిపోతే ఆడమని కాల్చిపెట్టడం బంద్ చేసేసిండ్రు. వాళ్ళకి విద్య మొదలు పెట్టడం స్టార్ట్ చేసిండ్రు, ఉపాధి ఇచ్చుడు స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు గోసి పెట్టుకుంటోళ్ళకు మాల మాదిగలకు కోట్లు ఇచ్చుడు మొదలు పెట్టిండ్రు, పాలపొడి ఇచ్చుడు, వాళ్ళకి చదువులు చెప్పించుడు, వాళ్ళ గాలి మోటార్ల మీద తిప్పుడు. ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి మంట 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 మండిపోతుంది. బ్రాహ్మణులకే, నాటి బ్రాహ్మణులకు మంట మండిపోతుంది. ఊరవతల మేము ఉంచినోళ్ళము, ఊరవతల ఉంచినమ్మా. మా వేదాలు చదువుతుంటే వింటే చెవుల శీషం పోసిన వాళ్ళు, మా వేదాలను చూస్తే కంట్లో కడ్డీలు కాల్చి కూర్చున్న వాళ్ళం, మా వేదాలు ముట్టుకుంటే నరికిన వాళ్ళము. మా ఊర్లో నడవకుండా కుష్ఠరోగం వచ్చి, కలరా వచ్చి, అమ్మోరు వచ్చి, పెద్ద మసూచకం వచ్చి, పురుగులు పడి క్షయరోగులతో ఉన్న ఎముకల గూడగాళ్ళని వీళ్ళనే సచ్చన శవాలను తినేటోళ్ళు, సచ్చల శవాల బట్టలు కోసికి కప్పుకుంటాలని వాళ్ళు మా ఊర్లో నడవకుండా, వాళ్ళు మా ఊర్లో ఉంచకుండా ఊరవతల పెట్టి ముంత పెట్టిన వాళ్ళం మేము, వెనక ఊడకుండా తాటి మట్టలు పెట్టిన వాళ్ళం మేము. వీనికి కోటి ఇవ్వడమేంది, వీనికి బూటి ఇవ్వడమేంది, అంబేద్కర్ లాంటి వాడికి బూటి ఇవ్వడమేంది, కోటు పెట్టడమేంది. మేము మా చెరువులలో కూడా నీళ్లు తాగిపోయాము, బాయిలలో కూడా నీళ్లు పోయినాం. వాళ్ళతో మమ్మల్ని కూర్చుండబెట్టడమేంది, వాళ్ళకు ఓటక్కెక్కడిదే అని బ్రాహ్మణులంతా జమ చేసే కుట్రలు కుతంత్రాలకు నాటి విద్యావంతులు, బలవంతులు, ఆర్థికంగా బలవంతులు ఎవరైతే ఉన్నారో బలవంతులు సంఘం పెట్టింది. అట్లా సావర్కర్ ఒక్కడు హిందూ జన బంధువులారా, గంగాజల బిందులారా,
సింధు నది బంధువులనే మాట అబద్ధం. ఈ దేశ సంపదను మొత్తము విదేశాల నుండి వచ్చిన ఆర్యులు ఎవరైతున్నారో, ఇరానీ వాళ్ళే ఎవరైతున్నారో, ఎవడో టాటా ఎవడు ఇరానోడు కాదా, పార్షికుడు కాదా, పార్షియన్ భాషలేని కదా ఇరాన్ అంటే ఆర్యన్ అనేది. ఈ టాటాలు, బిల్లాలు, మఫ్తిలాల్, జేకే సింగ్ అనే తావూరు, బంగూరు, ఐసిఐసిఐ, కిర్లస్కర్ వీళ్ళంతా అగ్రవర్ణాల బ్రాహ్మణ వర్గాలకు సంబంధించిన డబ్బులతోటి ఈ దేశంలో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎట్టి పరిస్థితుల్లో మాదిగలకి, అస్పృశ్యులకి, ఊరవుతులకి, లమ్మడోళ్ళకి, కోయళ్ళకి, మాలోళ్ళకి, మాదిగోళ్ళకి, ఎరకలోళ్ళకి, డక్కలోళ్ళకి, కమ్మోళ్ళకి, రెడ్డోళ్ళకి, ఎలమోళ్ళకి వీడెవడికి ఈ అధికారం ఉండదని సంఘం పెట్టిన సంఘ నిర్మాత సావర్కర్. సంబంధించిన 200 శాఖోపశాఖలుగా వాళ్ళు కాషాయి తాలిబాన్లుగా టెర్రరిస్టులుగా ఉన్నారండి. టెర్రరిస్ట్ అంటే ఎవరండి? పౌరుల్ని కారణం లేకుండా అకారణంగా పౌరుల్ని, ఏమీ తెలియని అమాయకుల్ని అకారణంగా చంపే పద్ధతి అనేది అది ఉన్మాదం అంటారు. తీవ్రమైన చర్య అంటారు. తీవ్రమైన చర్యని తీవ్రవాదం అంటారు. వాళ్ళని తీవ్రవాదం అంటారు. వీళ్ళనే టెర్రరిస్టులు అంటారు. సావర్కర్ అన్నట్టయినా ఒక పెద్ద టెర్రరిస్టు. ఎట్లా టెర్రరిస్టు? ఈ 200 బ్యాచ్ల గ్యాంగ్ ఉంది చూడండి మీరు, బజరంగ్ దళ్ కానీ రకరకాల పేరు, విశ్వ హిందూ పరిషత్తులని, వాళ్ళతో మీరు ఎప్పుడైనా మాట్లాడండి. వాళ్ళకు మర్యాద మట్టు అనేది ఉండదు. జై శ్రీరామ్ అంటారు, ఆడోళ్ళని రేప్ చేస్తారు. బిల్కిస్ బాను చేయలే, గర్భవతిని చేయలే, చంటి పిల్లల్ని జై శ్రీరామ్ అనుకుంటా చంటి పిల్లలు అభం శుభం తెలియని చంటి పిల్లల్ని, నిన్ననే పుట్టిన చంటి పిల్లల్ని గోడకేసి కొట్టలే. వీళ్ళలో ఉన్మాదం ఉంటుంది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాడు ఎవడైతే వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళకు లేనిపోని అన్ని మాకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ చట్టాలతో చేస్తుంది కనుక మాకు అనుకూలంగా కాకుండా మాకు వ్యతిరేకంగా తీర్పిస్తుంది కదా అని జడ్జీలను చంపడం, తెల్లోళ్ళని చంపడం, ఇగో ఈ టెర్రరిస్ట్ మూకలుగా పెట్టిందండి. తెల్లోడికి వ్యతిరేకంగా, భారతదేశంలో తెల్లోడికి వ్యతిరేకంగా వాడు ఎచ్చటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు కండ బలం, గుండె బలం, కవలించిన వీరుడు అంటూ అల్లూరు సీతారామరాజులాగా, మహాకవి శ్రీశ్రీ కవితల్లాగా వీళ్ళు భారత స్వాతంత్ర సంగ్రామం కోసం తెల్లోని చంపడానికి గల కారణం ఏంటంటే ఈ భారతదేశంలో మూలవాసులు, మాలలు, మాదిగలు, దళితులు, బహుజనులకు లేనిపోని అధికారాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఒక మాట అంటాడు, సావర్కర్ ఒక మాట అంటాడు, ఈ దేశం బ్రిటిష్ వాడన్నా పరిపాలన చేయొచ్చు కానీ అస్పృశ్యులకి, బహుజనులకి, మాలమాదిగలకి, డక్కలకి, ఎరకలకి, శూద్రులకు అసలు ఇవ్వద్దని పుస్తకాలు రాసిండండి, ప్రచారం చేసిండండి, కరపత్రాలు రాసిండండి ఈ సావర్కర్ సంబంధించిన 2వ దశ ఏందో చూద్దాం. అత్యంత ముఖ్యమైన వాస్తవం అంటే సావర్కర్ జీవితంలో 2 విభిన్న దశలు ఉన్నాయి. అండమాన్ జైల్లో నిర్బంధించడానికి ముందు, అక్కడి నుంచి విడుదలైన తర్వాత తొలి దశలో అయిన ప్రధాన జాతీయోద్యమంపై అసహనంతో ఉన్న ఆవేశపూరిత యువకుడు, హత్యల వంటి వాటితో తొందరగా ఏదైనా నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని కోరుకున్న వ్యక్తి, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1900 దాసోహం అంటే గులాంగిరి అంటే లొంగిపోతున్నా పడుచు పెడుచులాగా జేబులో గోమాతాజీకి జై అంటారు. పశువుని ప్రేమించుటోళ్ళు సాటి మనిషిని మాత్రం ఈ మధ్యలో 600 మందిని చంపి పడేసిండ్రండి. 600 మందిని చంపి పడేసిండ్రు. అసలు మనం ఆవులు తిననే తినం. మనం తిననే తినం. మన దగ్గర దున్నపోతలు తినటోళ్ళం, మన దగ్గర మేకలు తినటోళ్ళం, మనం కోళ్ళు తినటోళ్ళం, కుక్కలు నక్కలు తినటోళ్ళం, కుక్కలను కూడా తినటోళ్ళం. శ్రీకృష్ణ పరమాత్ముడు చూడు, శ్రీకృష్ణ పరమాత్మునే భగవద్గీత చూడండి, కుక్కల్ని తినే ప్రస్తావన కూడా వచ్చింది. నాగాలాండ్ పోండి, మిజోరం పోండి, భారతదేశంలో ఇప్పుడు కూడా కుక్కలు తింటారు, మార్కెట్లో పెడతారు, సంతలు తింటారు. ఆర్యులే, ఇరాన్ నుండి వచ్చినలే ఆవులు తినేది. బుద్ధుడు వచ్చిన తర్వాత బంద్ చేయించండు.
అరే ఆవుల్ని తిన్నది వీళ్ళు, వేదాల్లో హోమంలో పెట్టింది వీళ్ళు, అలవాటు చేసిండు కనుక వీళ్ళు తింటుండ్రు. వీళ్ళు తింటుండే మాలమాదిగలు, తుర్కోలు, క్రైస్తవులు తింటుంటే గొడవలు పెట్టడానికి గోమాత విషయంలో వాళ్ళలో సంస్కారం తీసుకురావాలా, వాళ్ళలో విజ్ఞానం తీసుకురావాలా, వివేచన తీసుకురావాలా. వాళ్ళని రెచ్చగొట్టకుండా నచ్చజెప్పే రీతిలో పోయి నువ్వు గొడ్డుకూర తింటున్నాను, గొడ్డుకూరని తినటోని చంపడమే, అమ్మటోని చంపడమే. లక్షల టన్నులు మాత్రం భారతదేశం నుండి అరబ్ దేశాలకు అమ్మేది మాత్రం భారతీయ జనతా పార్టీ వాళ్ళే. ఇది చూడండి, ఇక్కడ కూడా దయా దాక్షిణ్యం లేకుండా పెడుచులాగా ఉన్మాదంతో ఊగిపోతే ఎట్లా చేస్తూ ఉంటారు. ఇగో ఆ క్యారెక్టర్ అండి, ఈ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టరు. తెల్లోడంటే ఏమనుకున్నాడు, తెల్లోళ్ళని చంపుడు, గింపుడు, తుపాకులు పట్టుడు అవన్నీ చేసిండ్రు. మాలమాదిగలకి, బహుజనులకు అధికారం రాకుండా వీళ్ళు చేస్తుండని కోపం మీద అవుతాడు. పోయిన తర్వాత పట్టిన తర్వాత ఇవి చూసుకో, అసలు స్టోరీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏమైతుంది చూడు. అందువల్ల ప్రభుత్వం వారు అనేక విధాల నా యందు దయ చూపి క్షమా గుణముతో వదిలిపెట్టినట్టయితే నేను రాజ్యాంగబద్ధమైన ప్రగతికి అంచంచలమైన మద్దతుదారుడుగాను, అదే విధముగా అభివృద్ధికి తప్పనిసరిగా షరతుగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం పట్ల వినండి మళ్ళా వినండి. అందువల్ల ప్రభుత్వం వారు అనేక విధాల నాయందు దయ చూపి క్షమా గుణముతో వదిలిపెట్టినట్లయితే నేను రాజ్యాంగబద్ధమైన, అంటే ఎవడే రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగబద్ధమైన ప్రగతికి అచంచలమైన మద్దతుదారుడుగాను, బ్రిటిష్ వాడు ఏమేమి పని అయితే చేస్తుంటారో దానికి మద్దతుదారుగా ఉంటా, అదేవిధంగా అభివృద్ధికి తప్పనిసరి షరతుగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విధేయుడుగాను, కుక్కపిల్ల ఉన్నట్టు కుక్కపిల్ల అనుకుంటా కాసుకొని ఉంటాడట. విధేయుడుగా మాత్రమే మసలగల్ల వాడను. మేము కారాగారంలో ఉన్నంత కాలము భారతదేశమును ఘనతను వహించిన భారతదేశమును ఘనతను వహించిన మహారాణి ఎవరండి? విక్టోరియా మహారాణి గారి పట్ల విధేయులైన పౌరుల జీవితాల నిజమైన సంతోషము, హర్షం. భారతమాత ఉన్నది అక్కడ, భారతమాత లేదు, తెల్లొల్ల మాత గురించి చూడండి. ఇక్కడ తెల్లొల్ల మాత చూడండి. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విధేయుడు గాని ప్రభుత్వం మసలవాడను. మేము కారాగారంలో ఉన్నంత కాలము భారతదేశమును ఘనత వహించిన మహారాణి గారి పట్ల విధేయులైన పౌరుల జీవితాల్లో నిజమైన సంతోషము, హర్షము ఉండజాలవు. ఎందుకనగా మా బంధువు అంత దృఢాత్తరమైనది. మేము గనక విడుదలనేటైతే ప్రజలు నేను వెంటనే సంతోషంతో ప్రభుత్వం పట్ల కృతజ్ఞతతో కేరింతలు కొట్టగలరు. వేధించడము ప్రతీకారము కన్నా క్షమించడము సరిదిద్దడమే బాగా తెలిసిన వారు తమరు. అంతేగాక నేను గనక రాజ్యాంగ పందాను మారినట్టయితే భారతదేశంలో విధేయులను దారి తప్పిన యువజనులు తిరిగి సరైన దోవకు మరలించగలను. స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ పిలుపుని అనుసరించట్లయితే ఉరుకులు పరుగులు తీస్తుండ్రు. తెల్లడికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ముస్లింలు మొత్తం అందరు కలిసి పోరాడుతుంటే వాళ్ళందరినీ దారి తప్పినోళ్ళు, స్వాతంత్ర సమరయోధులంతా దారి తప్పినోళ్ళు వాళ్ళందరినీ కూడా ఆర్డర్ పెట్టగలుగుతానని చెప్తుండండి. నా భారతరత్న అయ్యా డాడీ మోడీ కాబోయే భారతరత్న, మీ భారతరత్న చరిత్రలు చూడండి, వారందరూ ఒకప్పుడు నన్ను తమ గురువుగా, మార్గదర్శిగా నెంచడు వారు. నేను పూర్తి ఒప్పుదలతో ఈ మార్పును స్వీకరిస్తున్నాను గనక ప్రభుత్వానికి వారు కోరిన ఏ హోదలనైనా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న. నీ కాళ్ళు మొక్కుతా, దండం పెడతా, తెల్లదొర మాయ నీ పెళ్ళ తింటా అని కాళ్ళు బూట్లు నాకిన వాళ్ళు. ఆ విధంగా నా భవిష్యత్ ప్రవర్తన ఉండగలదని ఆశించుతున్నాను. నన్ను విడుదల చేసిన ఎడలగా కలిగే ఫలితమునకు నన్ను విడుదల చేయనిచో లభించేదానికి పోలికే ఉండజల్లు. మహాశక్తివంతులైన తమరు మాత్రమే దయామయులై వ్యవహరించగలరు. అందుచేత ప్రతిభావంతుడైన ఈ కుమారుడు ఏలిన వారి గుమ్మములోకి తప్ప మరెక్కడ పోగలడు. చూడండి, ఈ మాటలన్నీ సినిమా డైలాగులు కాదండి.
పెనాల్ సెటిల్మెంట్స్ ఇన్ అండమాన్స్ అన్న పేరిట ఆర్సి ముజందర్ 1975లో విన్నారండి, 1975లో ప్రచురించిన పుస్తకం నుంచి తీసుకున్న భాగాలు ఇవి. కేంద్ర ప్రభుత్వం గెజెటిట్స్ విభాగం వెలువరించిన ఈ పుస్తకం కేంద్ర ప్రభుత్వమే, ఆషామాషి కాదు, కేంద్ర ప్రభుత్వమే. పాత ప్రతులు ఈయన రాసిన లెటర్లు బ్రిటిష్ వాడికి, తెల్లదొరలకి, తెల్లదొరసానికి భారత మాతకి జై కాదు తెల్ల మాతకి జై అనుకుంటూ, కాషాయి జెండకు కాదు ఈస్ట్ ఇండియా కంపెనీకి జై అంటూ రాసిన రాతల ప్రతుల్ని పుస్తక రూపం చేసింది కేంద్ర ప్రభుత్వం, పుస్తకం చేసిందండి. కేంద్ర ప్రభుత్వ గెజిటెట్స్ విభాగం వెలువరించిన ఈ పుస్తకం 211, 214 పేజీలు ఉన్నాయి. ఈ భాగాలను 220 మార్చి 23న మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఒక ప్రకటన ఇచ్చి సమాధానానికి అనుబంధంగా అందజేశారు. అర్థమైందండి? ఇది వీళ్ళ దేశభక్తి, ఇది వీళ్ళ భారత మాత మీద ఉన్న భక్తి, ఇది కాషాయ జెండా మీద ఉన్న వీళ్ళ కక్కుర్తే. ప్రాణం కోసం ఇన్ని కథలు చూడు. ఈ పిటిషన్లో సావర్కర్ వాడిన భాషను తాను అత్యంత విధేయుడుగా మార్చుకొని తెలివిగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించుకోవడం గమనించవచ్చు. అర్థమైందండి? ఈ దేశంలో స్వాతంత్రం రావాలని వాళ్ళకి ఇష్టం లేదు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉండాలన్నా వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఒక్కొక్క చట్టం భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో నాటి పాలకులకు, ఈస్ట్ ఇండియా కంపెనీకి పాలకులు వ్యతిరేకంగా భారత ప్రజానికం తిరగబడుతూ సంఘ సంస్కర్తలంతా బుద్ధిమంతులైన తెల్లలతో కలిసి సంస్కరణలు, చట్టాలు చేస్తుంటే మాకు ఆల్రెడీ రాజ్యాంగం ఉన్నది, మాకు మనుస్మృతి ఉన్నది, మనోధర్మ శాస్త్రం ఉన్నది, కుల కట్టుబాట్లు ఉన్నాయి. మా రాజ్యాంగం, మా మనుధర్మ శాస్త్రం ప్రకారమే ఉండాలా. వీళ్ళు ఇంటర్నల్గా వీళ్ళు బావటంగా చెప్తా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 145 దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలు మొత్తం అవపోసన చేసి అంబేద్కర్ రాస్తుంటే అందరికి హోటక్కు, ఎవడురా కుక్క, ఊరవతల కుక్క, మొరిగే కుక్క, నీకు హోటక్క అని వ్యతిరేకపడ్డారు. ఈరోజు కూడా నా బహుజనులు, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు వీళ్ళకు ఓట్లు రాకుండా అడ్డుపడడానికి బీహార్లో వేసిన ఎత్తుగడే నాటి ఆర్ఎస్ సంబంధించిన ఎత్తుగడ. మానవ హక్కులు, జీవించే హక్కు, పౌర హక్కు కాలరాయడానికి అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మొత్తం లక్షల ఓట్లు మొత్తం చేసేస్తుండ్రు. అది అప్పుడు కూడా చేసిందే, మనకి ఏ హక్కులు లేకుండా చేయాలని. 1920లో తనను భారతదేశానికి బదిలీ చేసి పూణేలోని ఎరవాడ జైలుకు తరలించే వరకు సావర్కరు మహాజరులు సమీపించుకుంటూనే వచ్చారు. అంటే లెటర్లు పెట్టుకుంటూనే ఉన్నాడు. దండం, దస్కాలు, వంగి దండం పెట్టుడు ఇవంతా చేస్తూనే ఉన్నాడు. చివరకు ఆయనను 1923లో విడుదల చేశారు. మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాకు పరిమితమై ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు పాల్గొకూడదని షరతు విధించారు. అండమాన్ జైల్లో ఇతర ఖైదుల్లాగే సావర్కర్ కఠోరమైన శ్రమకు, హింసలకు గురయ్యారు. ఘోరమైన ఆ పరిస్థితుల్లో కొందరు మరణించడం కూడా జరుగుతుండేది. అక్కడి నుంచి బయటికి రావాలని ఈయన కారుతా ఉండేది, గడగడ వణుకుతా ఉండేది. ఓరి అమ్మ, నేనేదో తెల్లని ఎల్లగొడతాం అనుకుంటే సస్తా అంటే నాకు వైస్పోరాడు కదా, తుపాకు ఇచ్చి ఈయన చంపించడు అన్నట్టు. ఈయన చంపుడు కాదు, చంపించడు. వీళ్ళదంతా తొట్టి గ్యాంగు. ఈ భారత రత్న కూడా మహాత్మా గాంధీని చంపిన ఘట్టంలో వీళ్ళని ప్రేరేపించిన, ఇప్పుడు మర్డర్ జరిగితే హైదరాబాద్లో పోలీసులు ఏం చెప్తారు? ముద్దాయి 1, ముద్దాయి ఏ, ముద్దాయి 2, ముద్దాయి 3 ఉంటారు కదా, వీళ్ళంతా ముద్దాయలే. భారతరత్న వాజ్పేయి కూడా, అటల్ బిహార్ వాజ్పేయి కూడా నేరస్తుడిగానే అక్కడ ఇచ్చేసిండ్రు. ఇప్పుడు చట్టానికి కళ్ళు, అప్పుడు చట్టానికి అయితే ఇంకా చెవులు కూడా లేవు బ్రిటిష్ వాళ్ళది. వీళ్ళంతా ఉన్మాదపూరితంగా, ఉద్రేకపూర్వకంగా, ఉగ్రవాద రూపంగా, తీవ్ర రూపంగా, టెర్రరిస్ట్ రూపంగా ఉన్న వీళ్ళ గ్యాంగ్ అంతా అక్కడ పోయిన తర్వాత పోలీసులు ఎట్లుంటే డిగ్రీ ఎట్లుండేది, బ్రిటిష్ వాడిది ఇంకా రాక్షసత్వంగా ఉండేది. వాటికి తట్టుకోలేక ఈయన వ్యవహారం చూడండి.
చివరికి నేను 23లో విడుదల చేశాను. మహారాష్ట్ర రత్నగిరి జిల్లాకు పరిమితమై ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్గొకూడదని షరతు విధించారు. అండమాన్ జైల్లో ఇతర ఖైదీలాగి సావర్కర్ కఠోరమైన శ్రమకు హింసలకు గురయ్యారు. ఘోరమైన ఆ పరిస్థితుల్లో కొందరు మరణించడం కూడా జరుగుతుండేది. అక్కడ నుంచి బయటికి రావాలని ఆయన కోరుకోవడం సహజమే. కానీ అక్కడ ఉన్న వందలాది మంది సమరయోధులు అష్ట కష్టాలు భరిస్తుంటే సావర్కర్ మాత్రం అందుకోసం బ్రిటిష్ నీ అయ్యా ఎవర్రా వీరుడంటే ఎవర్రా? నా భగత్ సింగ్ మార్చి 24వ తారీఖున ఊరిపెట్టేది ఉండే. మొత్తం బగ 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 మండిపోతుంది భారతదేశంలో. కాశ్మీర్ కన్యాకుమారి వరకు మొత్తం బగ బగ మండిపోతుంది. భగత్ సింగ్ అంటే మొత్తం యువత మొత్తం పొరపాటున 24వ తారీఖున చంపిపడేస్తే దేశం మొత్తం తిరుగుబాటు చేస్తుంది. 23 రాత్రిని దొంగచాటుగా ఊరిపెట్టి పాకిస్తాన్ తీసుకుపోయి ముక్కలు నరికి బొంద పెడదామని బ్రిటిష్ ప్రభుత్వం పనిచేసిందండి. చనిపోయే ముందు వాళ్ళ తల్లి వచ్చి ఒక లెటర్ పెడితే అయిపోతుంది. ఉరిశిక్ష రద్దు చేస్తాడు. తల్లిని దరిదాపులకు రానియలే. ఆ మాట విననియలేదో భగత్ సింగ్. ఉరేసేతను పోయేటప్పుడు భగవంతుని ఏం కోరుకుంటాడంటే, నేను భగవంతుని ముందు కూడా దిగజారి నా భారత మాత సంఖ్యలను తెంచేందుకు, నా భారత మాతలో ఈ భారతదేశంలో స్వాతంత్రం కాదు, ఈ భారతదేశంలో ఇన్క్విలాబ్, ఈ భారతదేశంలో విప్లవం రాల, ఈ భారతదేశంలో సోవియట్ సోషలిస్ట్ రష్యాలో లెనిన్ మహాశయుడు అక్కడ కార్మిక వర్గం, శ్రామిక వర్గం, కష్టజీవులు అధికారంకి వచ్చి రాజుల్ని కాళ్ళ కింద పెట్టి కార్మిక వర్గ శ్రేయస్సే, కార్మిక వర్గ లోక కళ్యాణార్థం ఎట్లయితుందో నా భారత మాత కబంధ హస్తాల నుండి, బ్రిటిషుడు కబంధ హస్తాల నుండి విముక్తి చేయాలని అక్కడ భగత్ సింగ్ ఉరికంబాని ఉయ్యాలుగిండు, ముద్దాడి చేసిండు. అది వీరత్వం అంటది. ఈయన వాళ్ళ బూట్లు నాకినోడు ఆయనకు లేదు భారతరత్న అవార్డు, ఈయనకట భారతరత్న అవార్డు అట. ఈయనగా భారతరత్న అవార్డు ఇచ్చేది. అలా ధైర్యంగా నిలబడిన వాళ్ళ దగ్గర జైళ్ళ దగ్గర నైతిక సైద్ధాంతిక జాతీయ అంతరకరణాన్ని బేరం పెట్టడానికి కూడా సిద్ధమైపోవడం. అలా ధైర్యంగా నిలబడిన వాళ్ళు అగ్రగణ్యుడు భగత్ సింగ్. ఆయన కూడా హింసాత్మక నిరసన సాధనంగా చేసుకుని సారథులతో పాటు జైలు పాలైన వారే. కానీ అక్కడ కూడా ఎన్నో పుస్తకాలు చదువుతూ రాస్తూ బ్రిటిష్ పీడనకు గురవుతున్న వారందరినీ విముక్తి కోసం పరితపించారే తప్ప ఏనాడు క్షమాపణ కోరలేదు. ఆయన 1931లో 23 ఏళ్ల యువ ప్రయాణాలనే ఊరిదీశారు. విద్వేష రచన తనపై విధించిన షరతుల ప్రకారం రత్నగిరి జిల్లాకు పరిమితమై ఉన్న కాలంలో సావర్కర్ విస్తారంగా నాటకాలు, వ్యాసాలు, కవితలు రాస్తూనే వచ్చారు. కానీ వాటిలో బ్రిటిష్ పాలకులపై విమర్శ మాయమైపోయింది. చూసుకో అయ్యలో ఈయన ఈ మళ్ళీ తెల్లలో జోలికి రావట్లే. తెల్లలో జోలికి వస్తే మళ్ళీ వంగబెట్టేడా గోడ కూర్చేసి కుమ్ముతారు, మరో తుపాకులతో కుమ్ముతారని మాట కూడా మీకు ఇంకో విషయం చెప్తా, తర్వాత చెప్తా. అసలు బయటికి కూడా రాలే. 1923లో మరాఠా అన్న కలం పేరుతో ఆయన రాసిన హిందుత్వ పుస్తకంలోని మొదటిసారి హిందుత్వ అనే భావజాలాన్ని ముందుకు తెచ్చారు. అంతకుముందు హిందూ అనే పదం లేదు, హిందూ పదం అనేది లేదు. హిందూ బంధువులారా, గంగాజల విందులారా, ఇండస్ పర్వతాలు ఉన్నాయి. ఇండస్ పర్వతాల దగ్గర, సింధు నగర్ దగ్గర బ్రతకటోళ్ళు వీళ్ళు ఇరానులు గనక, వీళ్ళకి హిందీ రాదు గనక, ప్రాంతీయ భాషలు రావు గనక సింధు అనబోయి హిందూ అన్నారు. అర్థమైందండి? సింధు అనబోయి హిందూ అన్నారు. అయితే మొట్టమొదటిసారిగా ఈయన పెట్టిందే హిందూ మతం అనేది పరాయి పాలకులు తెచ్చిపెట్టిందిగా కొట్టిపారేశారు. భారత చరిత్ర హిందూ ముస్లింల మధ్య ఘర్షణేనని, యుద్ధాల క్రమంలో చరిత్ర అందదని, కాలం నుంచి హిందువులకు జాతిగా రూపొందించాలని చిత్రించారు. యూరోపులో తన వంట పట్టించుకోకున్నా కోన జాతీయవాద భావజాలు ఆపాదించుకున్న హిందూ జాతి దేశంగా ఏర్పడాలని ప్రతిపాదించారు. హిందువులు ఒక రక్తం
కలిగి ఉన్నారని, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం ఉందని వాదించారు. హిందువులు ముస్లింలు రెండు వేరు వేరు జాతులని ఎన్నటికీ కలిసి మనజాలరని బల్లగుద్ది చెప్పారు. రైట్, ముస్లింలు మనోళ్ళు కాదు, హిందువులు ఒక రక్త బంధువులమే కదా, హిందూ బంధువులమే కదా. సావర్కర్, ఆర్య బ్రాహ్మణ సావర్కర్ ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మినిస్టర్లు, మంత్రులు, కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ నడుపుతున్న వాళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా మొత్తం బ్రాహ్మణులే కదా. మీ రక్తమే మేము కదా. మహాకవి శ్రీశ్రీ అంటాడు, ఏకరక్త బంధు మానవుడా మానవుడా అంటాడు. మనమంతా హిందూ బంధువులం కదా, గంగాజల బిందులం కదా. నా కొడుకున్నాడండి, నా కొడుకు ఫుడ్ న్యూట్రిషన్గా పీజీ చదువుతాను, 20 సంవత్సరాలు వచ్చినండి. వచ్చే సంవత్సరం మ్యారేజ్ కావాలా, చేసుకో. బీజేపీ నాయకులారా, నా కొడుకు కళ్ళు తాగడు, సారా తాగడు, బీడి తాగడు, కొట్లాడు, బూతులు తిట్టాడు, ఏమి తిట్టాడు, సజ్జనుడు, చక్కగా చదువుతున్నాడు, అందగాడు, రోజు నాతో ఇప్పుడు జిమ్ చేసిండు, మంచి ముద్దుగుంటాడు. నా కొడుకుకు బ్రాహ్మణ బిడ్డలు ఇస్తారా? నా కొడుకుకు బ్రాహ్మణ బిడ్డలు ఇస్తారా? మీ కొడుకుకు చాలా మంది మనరాళ్ళు ఉన్నారు, చేసుకుంటారా? చేసుకోరు. డ్రామాలు ముస్లింలను వేరు చేయడానికి, క్రైస్తవులను వేరు చేయడానికి, దళితులను వేరు చేయడానికి, బహుజనులను వేరు చేయడానికి పైన చెప్పే మాటలు తప్ప వాస్తవ రూపం కాదు. వారసత్వం ఉందని వాదించారు. హిందువులు ముస్లింలు రెండు వేరు వేరు జాతులని ఎన్నటికీ కలిసి మనజాలని బల్లగుద్ది చెప్పారు. హింస ఆరాధన, ప్రత్యేకించి ముస్లింలపై హింస ప్రయోగాన్ని గొప్పగా చెబుతూ ఆ విధంగా మాత్రమే హిందూ మతం గుర్తింపు పొందగలదని ప్రకటించారు. ఈ పుస్తకమే 1928లో మరింత విస్తరించబడి హిందుత్వ హూ ఈజ్ ఏ హిందూ అనే పేరుతో వెలువడింది. ఇప్పుడు చూసిందండి, భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాతనే హిందూ ముస్లిం ఘర్షణలతోటి అధికారం వచ్చే ముందు ఘర్షణలు పెట్టిన ఘన చరిత్ర వీళ్ళదే, హీన చరిత్ర వీళ్ళదే. అమెరికన్ మోదానే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం మత ఘర్షణలతోటి భారతదేశం మొత్తం మంటలో మాడి బసైపోతుంది. దీనికి ఆజ్యం పోసింది ఇక్కడే 1928లో ఆయన రాసించిన బుక్ పేరుతో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన కేబి హెగ్డే వారితో ఎందరికో అదే తరగతి కాలంలో సైద్ధాంతిక వరుసగా మారింది. రెండవ సర్ సంఘ్ చాలక్ ఎంఎస్ గోవాల్కర్ తన రచనలు ఈ భావాలను విస్తారంగా అరువు తీసుకున్నారు. వీళ్ళంతా ఆనాటి బ్రాహ్మణులేనండి. ఈరోజు పేద బ్రాహ్మణుల గురించి కాదని చెప్పేది. బహుజనులకు అధికారం రాకుండా మన మాట వినేటట్లేరు. వీళ్ళంతా తెల్లోడి మాట వింటాను, బళ్ళకు పోతాను, గుళ్ళకు పోతాను, చర్చిలకు పోతాను. వీళ్ళు మన మాట వినేటట్లేదు అని అప్పుడే స్టార్ట్ చేసింది అన్నట్టు. హిందువులందరం కలిసి చేద్దామనే కథలు కార్ఖానాలు అన్నట్టు. పైకే ఒక్కడు హిందూ సంఘ సంచాలకుల్లో 5-6 ఉంటే ఒక్కడు మాలోడు లేడు, ఒక్కడు మాదిగోడు లేడు, ఒక్కడు కమ్మోడు లేడు, ఒక్కడు రెడ్డోడు లేడు, ఒకడు ఎలుమోడు లేడు. మొత్తం బ్రాహ్మణులే. 1937లో ఆయన కదలికలపై షరతులు ఉపసరించబడిన తర్వాత హిందూ మహాసభ అధ్యక్షుడు అయినాడు. ఆయన ఆధ్వర్యంలోని మహాసభ బ్రిటిష్ వారిపై మెతక వైఖరి తీసుకుంది. యూపీ, బెంగాల్లో ప్రభుత్వాల్లో భాగస్వామ్యం అయింది. సాయుధ శిక్షణ లభిస్తుందనే సాగుతో హిందువులను 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో చేరవలసిందిగా ప్రోత్సహించారు. ఫిట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉండిపోవడమే కాక దానిపై అణచివేతకు కూడా సహకరించింది. హిందూ మహాసభకు శ్యాంప్రసాద్ ముఖర్జీనే తర్వాత జనసంఘ్ స్థాపించాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బెంగాల్లో ఫజల్ అలీ మంత్రివర్గం సభ్యుడిగా ఉన్నాడు. అర్థమైందండి? చూసుకో వీళ్ళ దేశభక్తి ఎంత గొప్పదంటే, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం తుపాకులు పట్టుకున్నాం కదా, బ్రిటిష్ వాడితోటి వాడితోని కలిసిమెలిసి ఉండి వాడి సైన్యంలో మనం కలిస్తే వాడు చల్లగా మనల్ని చూస్తాడు. ఆ శిక్షణ పొందే ముస్లింలను అలాలు చేయడానికి, నరకడానికి, చంపడానికి మనం ఉపయోగపడుతుంది. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు నిన్న పాకిస్తాన్ టెర్రరిస్టులను ఉరికిచ్చి తరిమి కొట్టిన మన ఖురేషి ఒక ముస్లిం బిడ్డ, ఓమిక ఒక మాదిగ బిడ్డ. ఎట్లయితే శిక్షణ ఇస్తే చేసేసిండ్రో ఆ రీతిలో మళ్ళీ శిక్షణ ఇవ్వాలి కదా. ఆ రీతిలో శిక్షణ ఇవ్వాలి కదా సైనికులకి. నీ గుజరాత్లో ఎవరైనా ఉంటారా? నీ గుజరాతీ బ్రాహ్మణులు ఎవరైనా ఉంటారా?
సిక్కులు ఉంటారు, మాలలు ఉంటారు, మాదిగోళ్ళు ఉంటారు, అయ్యా బహుజనులు ఉంటారు, శూద్రులు ఉంటారు, సైన్యంలో మొత్తం. వీళ్ళను కూడా వాళ్ళ టైం మొత్తం పూర్తిగా ఉండొద్దటయ్యా. అది కూడా కాంట్రాక్ట్ ఆదానికి ఇచ్చేసిండు. అది కూడా కాంట్రాక్ట్ ఆదానికి ఇచ్చేసి సైనికులు పోవాలా, 2-3 సంవత్సరాలు పని చేయాలా, కథం బయటికి రావాలి. వాడికి పెన్షన్ ఉండదు, పూర్తి జీతం ఉండదు. కాంట్రాక్ట్ బేస్ మీద సైనికులు రావాలి, వీడు బయటికి రావాలా. ఎందుకు బయటికి రావాలా? భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య, సిక్కుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టిన తర్వాత, వీళ్ళు బాంబులు వేయడం, తుపాకీతో కాల్చడం, మిలిటరీ లాగా శిక్షణ ఇవ్వడం, శిక్షణ పొంది బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత భారతదేశంలో మత ఘర్షణలు అల్లకొలం చేయడానికి, మంటల్లో మండడానికి, వీళ్ళని టెర్రరిస్టులా చేయడానికి అధికారపూర్వకంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళంతా, నిర్మలా సీతారామన్, వీళ్ళందరూ నడిపిస్తున్న నరేంద్ర మోడీ, వీళ్ళందరూ నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద భారతదేశంలో పెద్ద ప్రమాదానికి పన్నాగం వేస్తున్న తీరుతన్నులు ఇప్పుడే కదండి. ఇది ఇప్పుడే కాదు. ఆ రోజుల్ని క్విట్ ఇండియా ఉద్యమం ఒకవైపు భారతదేశంలో బ్రహ్మాండంగా జరుగుతుంటే, బ్రిటిష్ వాడు 2వ ప్రపంచ యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, భారతదేశంలో 25 లక్షల మంది మొదటి ప్రపంచ యుద్ధంలో 13 లక్షల మంది, 2వ ప్రపంచ యుద్ధంలో 25 లక్షల మందిని వీళ్ళు పంపించే ఎవరి మీద తిరుగుబాటు చేసిండ్రు? ఎవరి మీద తిరుగుబాటు చేసిండ్రు? ఈ దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోసు, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, అబ్దుల్ కలాంకు వ్యతిరేకంగా పోటీ చేసిన నాయకురాలు, సిపిఎం పార్టీ ఆల్ ఇండియా నాయకురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారు తుపాకులు పట్టుకొని ఆడబిడ్డలు తుపాకులు పట్టుకొని బ్రిటిష్కి వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నాగాలాండ్ కోహిమా దగ్గర, బంగ్లాదేశ్ చిట్టగంగ అడవుల దగ్గర యుద్ధం చేస్తుంటే సావర్కర్ పంపించిన ఆర్ఎస్ఎస్ గుండాలు సుభాష్ చంద్రబోస్ను చంపడానికి, సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని చంపడానికి మరపెరంగులు పేల్చిన వాళ్ళు, బాంబులు పేల్చిన వాళ్ళు, తుపాకులు పేల్చిన వాళ్ళు, వీళ్ళ భారతదేశాన్ని ప్రేమించే దేశభక్తులు, వీళ్ళ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న భక్తులు, వీళ్ళ భారతమాత బిడ్డలు. ఇంత నీచమైన చరిత్ర కలిగిన వీళ్ళు 1948 జనవరిలో మహాత్మా గాంధీ హత్య తర్వాత సావర్కర్పై అనుమానంతో అరెస్టు చేశారు. సావర్కర్ కింద నేరుగా పనిచేసే ఉన్మాద పూరిత సంస్థ హిందూ మహాసభ హత్య కుట్ర పన్నింది, అమలు చేసింది అంటూ హోంమంత్రి సర్దార్ పటేల్ నెహ్రూ వివరంగా రాశారు. సర్దార్ పటేల్ ప్రత్యుత్తరాలు మీరు చూడండి. 1944-50 దుర్గా దాస్ సంకలనం బుక్కును మీరు చూడండి. 6వ సంపుటి తర్వాత పటేల్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఆ ఘటనలో సావర్కర్కి, హిందూ మహాసభ ఇంకా వారికి సంబంధించిన ఇతర పాత్రల గురించి కూడా రాశారు. అదే సంపుటం 666,303 పేజీలో ఉంది చూడండి. 1965లో జస్టిస్ జీవన్ లాల్ కపూర్ అధ్యక్షతన నెలకొల్పిన విచారణ కమిషన్ సావర్కర్ సన్నిహితులైన ఏపీ కసార్, జీవి దామిలా వాంగ్మూలం తీసుకునే సావర్కర్ అతని బృందం మహాత్మా గాంధీ హత్యకు కుట్ర జరిపిందని తప్ప మరో నిర్ణయానికి వచ్చే అవకాశం లేదని ఆ కమిషన్ నివేదిక 303 పేజీ 25-106 పేర్ల మధ్యలో స్పష్టంగా ఉంది చూడండి. ఇదంతా చరిత్ర అండి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని జై శ్రీరామ్ అన్నటోళ్ళు, భారత మాతకు జై అన్నటోళ్ళు, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేటోళ్ళు. ఒకసారి మీరు ఆలోచించండి, చదవండి. 2021లో ఏం జరిగింది చూడండి. ఇలా ఆర్ఎస్ఎస్ బిల్డింగు ప్రధాన కార్యాలయం నాగపూర్లో ఉన్నది. ఎవర్రా వీడు?
ఈస్ట్ ఇండియా కంపెనీ జెండా ఎగిరితే జెండా వాళ్ళన్న ఎగరాలా, లేదా మా కాషాయ జెండా ఎగరాలా. 3 రంగుల జెండా ఎక్కడిదిరా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి 2001 వరకు ఈ ఆర్ఎస్ఎస్ ఉన్మాద ముక్కలు కాషాయ తాలిబాన్లో 3 రంగుల మువ్వెన్నెల జెండా ఎగరనీయలే. 26 జనవరిన 2001 ఒక ముగ్గురు మేము హెడ్ అయ్యేవారు సుశీలం అంటూ గోడ దునికి 3 రంగుల జెండా ఎగరేయడానికి పోయిన నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మీద. వాళ్ళని కుక్కలు కొట్టినట్టు కొట్టే భారతమాత బిడ్డలను కొట్టి పోలీస్ స్టేషన్లో ఇప్పించిండ్రు. భారత్ పాకిస్తాను ప్రపంచ కప్పు పోటీలు ఆడుతుంటే ఎట్లుంటే తెలుసు కదా. భారతదేశంలో ఒక మొత్తం లాగా ఉంటుంది కదా, క్రికెట్ మొత్తం ఊగిపోతూ ఉంటుంది, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా. ఓట్ల కోసం వేసింది గాలం భారతీయ జనతా పార్టీ, ప్లేటు ఫిరాయించింది. 2002 నుండి జెండా పట్టింది మన 3 రంగుల మువ్వెల జెండాలు పట్టనోళ్ళు ఆర్ఎస్ఎస్. ఇంత నీచమైన చరిత్ర వాళ్ళది, దేశ విద్రోహమైన చరిత్ర. ఈరోజు జెండెగరేస్తూ ఈ నరహంతకుడిని, ఈ టెర్రరిస్టుని, హిందూ ముస్లిం సైక్యతని, మత సామరస్యాన్ని విధ్వంసం చేయడానికి మొదట పుస్తక రూపంగా తీసుకొచ్చి హిందూ అని మంట రగిలిచ్చిన సావర్కర్ గురించి మిస్టర్ నరేంద్ర మోడీ నువ్వు ఉపన్యాసం ఇస్తావా? నీ అయ్య జాగిర్ అనుకుంటున్నా, మీ తాత జాగిర్ అనుకుంటున్నా? నువ్వు భారతదేశ ప్రధానమంత్రి, నువ్వు 146 కోట్ల మందికి జనాలకి. నీ వ్యక్తిగతంగా నీ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, నీ భారతీయ జనతా పార్టీలో నీ పార్టీ గురించి చెప్పుకో. నేను ఉన్మాదిగా తయారు చేసి భారతదేశంలో మణిపూర్ దగ్గర మొదలు పెడితే, గుజరాత్ గొడవలను మొదలు పెడితే, హత్రాస్ ఘటనలు, బిల్కిస్ బారో ఘటనలు, కర్రెగుట్ట ఘటనలు, ఛత్తీస్గఢ్ ఘటనలు, మొత్తం దేశం తగలబెడుతున్నావు కదా. ఈ తగలబెట్టే ఒక నీచాతినీత చరిత్రహీనమైన దేశద్రోహమైన సంఘ విద్రోహ శక్తులని సావర్కర్ని ఒక మహాత్మా గాంధీ లాగా మాట్లాడతావా? నీ జేబు సంస్థ అనుకుంటున్న భారత ప్రభుత్వ అధికారం. నువ్వు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయితే కావచ్చు, నిన్న మహాత్మా గాంధీని చంపి పడిస్తే నువ్వు నా చైనాలు తయారు చేసిన విగ్రహంతో ప్రపంచంలో పెద్ద విగ్రహం అని సర్దార్ వల్లభాయ్ పటేల్ది నువ్వు పెట్టినావు. ఏమైంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు? మిమ్ములని దేశద్రోహులని, హీనులని, నీచైతే కమీను అని మిమ్మల్ని రద్దు చేయలేదా? ఇందిరాగాంధీ రద్దు చేయలే, బాబ్రీ మస్జిద్ కూల్చేసినప్పుడు రద్దు చేయలే. ఆయన పేరు పెట్టుకొని మళ్ళా ఉల్టా పల్టా 3 రంగుల జెండానేమో ఇష్టపడరు, జనాల కోసం జెండాని ఇష్టపడినట్టు చేస్తారు. మీ నరహంతక టెర్రరిస్ట్ కార్యకలాపాలు రద్దు చేసిన తర్వాత గుజరాత్లో మొత్తం ఈయన పటేల్ని పెట్టుకుంటే మొత్తం మోగించుకోవచ్చు అని ఈయన నడ్డు పెట్టుకుంటారు. చూడండి, భయంకర భావజాలం. గాంధీ హత్య కేసులు శిక్ష తప్పిన సావర్కర్ కలంకం మాసిపోలేదు. హిందూ మహాసభ తాను రద్దు చేసుకుంది. మళ్ళీ తను నిర్బంధిస్తారని భయం అతను వెంటాడుతుంది. జీవితంలో చిరకాలం నామకంగా గడిపాడు. 6 గ్లోరియస్ ఎపోక్స్ ఆఫ్ ఇండియా హిస్టరీ పీరియడ్ తన అతి కీలకమైన రచన పూర్తి చేశాడు 1963. అది ప్రచురితమైంది. తర్వాత ఆహార పానీయాలు మానేసి మరో 3 ఏళ్లనే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ పుస్తకం హిందూ జాతి విదేశీ ఆధిపత్యం నుంచి సంబంధించిన చరిత్రను చెప్తున్నాడు. విదేశీ మత విశ్వాసాలు అన్న వాటిపై ఈ పుస్తకంలో విద్వేషం కూరాడు. హిందువులు మెతకవం నుండి బానిసత్వానికి లోబడిపోయారన్నాడు. ముస్లిం మహిళలపై మానభంగాలు చేయలేదని, ఊచకొత్త కొయ్యలేదని, మసీదులు విధ్వంసానికి పాల్పడలేదని తిట్టిపోశాడు. చూడండి, ఈ పద్ధతిలో వ్యవహరించిన కొంతమంది వీరులను తీసుకుని వారు హిందూ మొత్తం ఖ్యాతి నిలవడం కోసం ఆ మార్గం చేపట్టాలని నొక్కి చెప్పాడు. చాలా అవహమైన అమానుషమైన నైతికతను ఈ పుస్తకంలో సావర్కర్ ప్రబోధించాడు. హిందూ జాతికి మేలు చేస్తుందా లేదా అన్నది కులబద్దగా చేసుకొని ముస్లిం మహిళలను మానభంగాలు చేయడం, మతంలో కలుపుకోవడం ద్వారా హిందూ జాతి పెరుగుతుంది కనుక అది మంచిదన్నాడు. ఈ రోజు ఆర్ఎస్ఎస్ శ్రేణులు సావర్కర్ని సమర్థిస్తున్నారు.
నేటి హిందుత్వ దళాలను అమితంగా ప్రభావితం చేస్తున్నది ఈ పుస్తకం రాసే సారాంశమే. కానీ ఆయన రచనలో జీవితానికి చేసిన పనికి స్వాతంత్ర పోరాటంతో ఏ విధంగా సంబంధం లేకపోగా ఆయన బ్రిటిష్ వారిపై ఉన్నాడు. రాజ్యాంగం చెప్పే లౌకికత్వం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం అనే విలువలకు కూడా ఆయన వ్యతిరేకే. మీకు అర్థమైందండి? సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు టాటార్లు, బిల్లాలు, మఫ్తలాల్, జేకే సింగన్, తావూరు, బంగూర్, ఐసైసే, కిర్లోస్కర్ ఎవడైతున్నాడో ఈ దేశ సంపద, ఈ భారతదేశ సంపద ఎట్టి పరిస్థితులు శూద్రులకి, కమ్మలకి, రెడ్లకి, వెలమలకి, మాలమాదిలకు, బహుజనులకు, అడవి బిడ్డలకి, లంబడులకు, కొయ్యలకు, వీళ్ళకి ముట్టద్దు అనడమే వాళ్ళ హక్కు. దానికి అడ్డుగా ఉన్నది భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం రద్దు చేయడమే వాళ్ళ ప్రథమ హక్కు. దాంట్లో అంతర్భాగమే భారత రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని, ఒక్కొక్క ఎంపీలని కుక్కలు కొన్నట్టు కొని, గొర్రెలు కొన్నట్లు కొని, పశువులు కొన్నట్లు కొని, పందులు కొన్నట్లు కొని, మొత్తం ప్రజాప్రతినిధులు కొని ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆకాశంలో తిరిగే విమానాల దగ్గర మొదలు పెడితే భూమి మీద తిరిగే బండ్లు, బస్సులు, రైల్వేలు, ఓడరేవులు, జలాంతర్గాములు, బొగ్గు గనులు, బంగారు గనులు, పెట్రోల్, ప్రతిదీ ఆదాని అంబానీకి పెడుతుండా లేదా? ఎవడు ఈ ఆదాని అంబానీ ఆర్యలో? ఎవడు ఈ ఆదాని అంబానీలో? ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళ ఏజెండా ఈ భారతదేశ మూల పురుషులైన, మూల వాసలమైన మనము ద్రవిడులు, ఆర్యులంతా కలిసిపోయిన భారతీయులాగా ఉన్నాం. హిందూ జన బంధువులారా, 142 కోట్ల హిందూ ప్రజానికము, 121 కోట్ల హిందూ ప్రజానికం దగ్గర డబ్బులున్నాయా? ఉద్యోగాలు ఉన్నదా? ఉపాధి ఉన్నదా? విద్య ఉందా? వైద్యం ఉన్నదా? భూమి ఉన్నదా? ఆయుధాలు ఉన్నదా? ఏది ఉన్నది? మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ మొత్తం ఆదాని అంబానికి తగలబెడుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. సావర్కర్ అనేటోడు విదేశీ దొంగలకి మొదటి నుండి ఇప్పటి వరకు వాళ్ళకు ఒక వర్కర్. వాళ్ళ సహచరులంతా ఆదాని అంబానీలుగా వర్కర్లు. వీళ్ళంతా భారతీయ జనతా పార్టీలంతా ఈ దేశంలో 284 కుటుంబాల వ్యాపార దొంగల కుటుంబమే. మనమంతా ఏకం కాకుండా ఉండడానికి హిందూ ముస్లిం ఘర్షణ, స్త్రీలను రేపు చేయాలట, ముస్లిం వాళ్ళని మసీదులు కూలగొట్టాలట, వాళ్ళ ఇల్లు తగలబెట్టాలట. వాళ్ళ గ్రంథంలో సావర్కర్ చెప్పిన మాటలు అవన్నీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆచరిస్తున్నదే. ఇట్లా భారతదేశంలో 284 కుటుంబాలు ఈ దేశ సంపదను మొత్తం కొల్లగొడుతుంటే దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు, బావట, కార్మిక వర్గం, శ్రామిక వర్గం, మహిళలు, విద్యార్థి, యువజనులు, రైతు బిడ్డలు, వ్యాపార వర్గాలు వీళ్ళంతా తిరుగుబాటు చేయకుండా హిందూ ముస్లిం ఘర్షణ పెడితే వాడ 284 కుటుంబాలు, ఆదాని అంబానీ కుటుంబాలు, గుజరాత్ కుటుంబాలు, మార్వాడి కుటుంబాలు వాళ్ళు బాగుపడతారు. ఇది నెంబర్ 1. మత ఘర్షణగా పడేసిచ్చే లెక్కలది. రాజ్యాంగం రద్దు చేస్తే మొత్తం దేశాన్ని ఇప్పుడే కమ్మగమ్ముకుంటున్నారు. వాళ్ళకు 360, 370 సీట్లు వచ్చే ఎన్నికల్లో వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. మళ్ళా మధ్యయుగాలకి, చీకటి యుగాలకి భారతదేశాన్ని ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా, ఒక ఇరాన్ లాగా వెనకగా తీసుకుపోతారు. అప్పుడు వాళ్ళ దగ్గర జైళ్ళు ఉంటాయి, సైన్యం ఉన్నది. ఇప్పుడే ఉన్నది సైన్యం, ఇప్పుడే జైళ్ళు ఉన్నాయి, ఇప్పుడే న్యాయస్థానాలు మొత్తం వాళ్ళు నింపేసుకున్నారు. నందిని పందిని చేస్తాండ్రు, పందిని నందిని చేస్తాండ్రు, దొంగలు దొరలు చేస్తాండ్రు, దొరలు దొంగలు చేస్తాండ్రు. శిక్షలు వేసే న్యాయమూర్తులకి అధికారాలు ఇస్తా ఉన్నారు, రాజకీయ జెండా కప్పుతా ఉన్నారు. ఎవడైతే మాటింటాడో మాటింటోడికి మూటలు పెట్టుకొని వేస్తుండ్రు. లౌకికవాదుల్ని, దేశభక్తుల్ని, ప్రజాప్రతినిధుల్ని వినకుంటే ఈడీలు బీడీలు తీసుకొచ్చి కాల్చి జైల్లో పడేస్తూ ఉన్నారు. ఇదంతా అర్థం చేసుకోవాలా. మనకు భూమి మీద హక్కు ఉండదు, సంప మీద హక్కు ఉండదు, విద్య మీద హక్కు లేదు. ఇప్పుడే లేదు. విద్యను కొనుక్కోవడమే, చదువుకోవడమే. ఇప్పుడే అసలు హాస్పిటల్ మనకు అతిగతి లేదు. సూట్ కేసు పట్టుకుపోవాలా ఏదైనా హాస్పిటల్ పోవాలంటే.
భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేసి పడిస్తే మనకి ఏ హక్కు ఉండదు. ఆ హక్కును కాపాడాలంటే హిందూ ముస్లిం క్రైస్తవులందరూ ఏకతాటిపై ఒక మాట ఉండాలి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ, సిక్కు ఇసాయి బాయ్ బాయ్ అంటూ మత విద్వేష రగలిస్తున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళని నడిపిస్తున్న 200 కుటుంబాల వాణిజ్య కుటుంబాలను నడిపిస్తున్న సంఘం ఏదైతుంది ఆ సంఘమే ఆర్ఎస్ఎస్. ఆ సంఘానికి సంబంధించిన ఉప సంఘాలు 200 సంఘాల నుండి మొత్తం విద్వేషాన్ని రగిస్తున్నది. వాటికి రాజకీయ ముసుగు కప్పుకునేదే భారతీయ జనతా పార్టీ. కనుక ప్రజలంతా తస్మత్ జాగ్రత్త. ఈ దేశాన్ని కాపాడుకుందాం. మనం దేహం ముక్కలవుతున్నా, ఈ దేహం ముక్కలవుతున్నా దేశాన్ని ముక్కలుగా నివ్వమంటూ మూవెన్నెల జెండని రెపరెపల్లి ఆడిద్దాం. భారత మాత ముద్దు బిడ్డలుగా ఉందాం. ఇదండి ఈరోజు మార్క్సిస్ట్ పొలిటికల్ జర్నలిస్ట్గా నా విశ్లేషణ. సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.